దేవుడు మనల్ని కరుణించి మన పట్ల కృప చూపించి మరోసారి మనం ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించినట్లు ఈ అవకాశం దయచేస్తాం. సందర్భంలో మనము అనుగ్రహించబడినటువంటి వాక్యాన్ని నేర్చుకున్నాం. లూకా సువార్త 11వ అధ్యాయం 14వ వచనంలో నేను చదువుతాను. ఒకప్పుడు ఆయన మోగ దయ్యములు వెలగొట్టుచున్నాడు. ఆ దయ్యం వదిలిపోయిన తర్వాత మోగవాడు మాట్లాడిన వరకు ఆ జనసమూహములు ఆశ్చర్యపడి, అయితే వారిలో కొందరు వీడు దయ్యములకు అధిపతి ఆయన బయలుదేరి వల్ల దయ్యములు వెలగొట్టుచున్నాడని చెప్పుకోలేదు. మరికొందరు ఆయనను శోధించి పరలోకం నుండి యొక్క సూచనగా చూపమని ఆయన అడిగింది. ఆయన వారి ఆలోచనలేని వారు తనకు తానే వ్యతిరేకంగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధమని ఇల్లు కోల్పోవును. సాతాను మనకు వ్యతిరేకంగా తానే వేరుపడిన ఎట్లా వారి రాజ్యం ఎలా నిలుచును? సాతానికి రాజ్యం ఉందని చెప్పాడు యేసుప్రభు. నేను బయలుజెబూలు వలన దయ్యములను వెలగొట్టుచున్నానని మీరు చెబుతున్నారే. నేను బయలుజెబూలు వలన దయ్యములను వెలగొట్టుచున్నాను. మీ కుమారులు ఎవరి వలన వెలగొట్టుచున్నారు? మీ కుమారులు అంటే అపోస్తలుడు. కాబట్టి మీ బిడ్డలే నా శిష్యులు. మీ బిడ్డలు నేను పంపించినప్పుడు వారు దెయ్యాలు వెలగొట్టారు కదా. మరి నేను బయలుజెబూలను అయితే మీ పిల్లలు ఎవరు? అందుచేత వారే మీకు తీర్పలలో ఎందురు. కాబట్టి మీకు సమాధానం నేను చెప్పను, మీ బిడ్డలే మీకు సమాధానం చెప్తారు. అయితే నేను దేవుని వేలితో దయ్యములను వెలగొట్టుచున్న ఎడల, వేలి అంటే పరిశుద్ధాత్మ. యేసు ప్రభు దెయ్యములను ఎలా వెలగొట్టుచున్నాడు? వేలితో అంటే వేలితో దేంతో? పరిశుద్ధాత్మతో. ఇది స్పష్టంగా లోకరక్షణ ఇక్కడ రాయాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. సాతానును వెలగొట్టుకే తనకు తానే విరోధంగా వేరుపడును, అట్లయితే మన రాజ్యమేళం నిలుచును. నేను బయలుబోల వలన దయ్యమును వెలగొట్టుచున్న మీ కుమారులో ఎవరి వలన వాటిని వెలగొట్టుచున్నారు. కాబట్టి వారే మీకు తీర్పలో ఎందురు. దేవుని ఆత్మ వలన. దేవుని ఆత్మ అంటే ఎవరు? దేవుని ఆత్మ వలన నేను దయ్యములు వెలగొట్టుచున్న ఎడల. కాబట్టి ఇక్కడ దేవుని ఆత్మ మొదలు ఏమని రాశాడు? దేవుని వ్రేళ్ళు అన్నాడు. 20వ వచనం లోక సువార్త 11:20. అయితే నేను దేవుని వేలితో అంటే ఎవరితో? పరిశుద్ధాత్మతో దయ్యములను వెలగొట్టుచున్న నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. దేవుని వేలితో దేవుని వేలితో దయ్యములు వెలగొట్టుచున్న యేసుక్రీస్తు అనే ఈ సందర్భాన్ని, ఈ దేవుని వేలితో దెయ్యాలు వెలగొట్టుచున్నామనే ఈ మాటని ఎవరైనా చదివారనుకోండి, ఓహో వేలు పెడితే దెయ్యాలు వెళ్ళిపోతాయి. కానీ అప్పుడు ఏం చేస్తాడంటే నెత్తి మీద చేయడు, ఏం వేస్తాడు? వేలు వేసి దెయ్యం వెళ్ళిపో అంటాడు. అదొక సిస్టమ్ వస్తుంది అప్పుడు. కనుక ఇక్కడ మీరు గమనించండి, దేవుని వేలు అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. యేసు ప్రభు పరిశుద్ధాత్మ ఎప్పుడు అనుగ్రహించబడ్డాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోర్దాను నదిలో యోహాను దగ్గర బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డాడు. ఆ తర్వాత ఆయన శోధింపబడ్డాడు. ఆయన శోధింపబడిన తర్వాత దేవుని రాజ్యాన్ని ప్రకటన మొదలు పెట్టాడు. దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలకి కారణమైనటువంటి పరిశుద్ధాత్మ చెప్పాడు. 20 లోక సువార్త 11:20. అయితే నేను దేవుని వేలుతో దెయ్యములను వెలగొట్టుచున్న నిశ్చయముగా దేవుని రాజ్యం మీదకి వచ్చి ఉన్నది. మీ అందుకు ఏమొచ్చింది? కాన్సెప్ట్ దేవుని రాజ్యమా? కాన్సెప్ట్ దెయ్యాలు వెలగొట్టమా? శాశ్వతమైనది దెయ్యాలు వెలగొట్టే పైన, శాశ్వతమైనది దేవుని రాజ్యమా? శాశ్వతమైన దేవుని రాజ్యం కోసం
ఆ శాశ్వతమైనటువంటి కొన్ని అద్భుతాలని యేసు ప్రభు చేసి చూపించాడు. కాబట్టి మీ అందరి దేవుని రాజ్యం తీసుకురావాలన్నది నా కాన్సెప్ట్. అందువల్ల నేను దెయ్యాలు వెలగొడుతున్నాను. ఈ దెయ్యాలు వెళ్ళిపోవడం అనేది నా సొంత పని వల్ల జరిగింది కాదు. ఎవరి వల్ల వెలగొడుతున్నాను? పరిశుద్ధాత్మ వల్ల దెయ్యాలు వెలగొడుతున్నాను అని చెప్పాడు. నేడు అనేకులకి పరిశుద్ధాత్మ మీద అవగాహన లేకుండానే పరిశుద్ధాత్మ నా ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు, మేము అద్భుతాలు సూచికలు మహత్కార్యాలు చేస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. అవి జరిగే పనులు కావు. 21వ వచనం, బలవంతుడు ఆయుధములను ధరించుకొని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా నుండును. బలవంతుడు ఎవరు? ఆయన ధరించిన ఆయుధాలు ఏంటి? ఆయన ఆవరణం ఏంటి? ఆయన ఎలా కాపాడుకుంటున్నాడు? యేసు ప్రభువుకు తెలుసు. బలవంతుడు సాతాను. బలవంతుడు సాతాను. వాని ఆవరణము లోకము. లోకమంతా ఆవరించి ఉన్నాడు. లోకము సాతాను యొక్క సొత్తు. లోకాన్ని తన దగ్గర నుండి వెళ్ళిపోకుండా కాపాడుకునే పని ఎవరు చేస్తున్నారు? సాతాను చేస్తున్నాడు. ఆ పని చేయడానికి వాని దగ్గర ఆయుధాలు ఉన్నాయి, లేవా? సాతాను దగ్గర ఆయుధాలు ఉన్నాయి. తన లోకాన్ని తన దగ్గర నుండి బయటికి వెళ్ళిపోకుండా కాపాడుకోవడానికి 2 చేతులతో 2 ఆయుధాలు పట్టుకున్నాడు. రోమపత్రిక 5:12 వచనంలో సాతాను ఆయుధాలు రాశాడు. రోమపత్రిక 5:12 వచనం ఇట్లా ఉండగా, ఒక మనుషుని ద్వారా పాపము, పాపం ద్వారా మరణము లోకంలోనికి వచ్చాయి. కనుక సాతాను తాలూకు ఆయుధాలు ఏంటి? పాపము, మరణం. కాబట్టి 2 ఎవరి చేతులు ఉన్నాయి? సాతాను దగ్గర ఉన్నాయి. తన సొత్తు కాపాడుకోవడానికి, భద్రం చేసుకోవడానికి బలంగా పనిచేసే వ్యక్తి ఎవరంటే సాతాను. లోకము, ఈ లోకంలో ఉన్న వాటిని సాతాను కలిగాడు. చెప్పాడు యేసు ప్రభువుని శోధించే సందర్భంలో, నాకు అధికారం ఇవ్వబడింది, నువ్వు నాకు నమస్కారం చేస్తే అధికారం నీకు ఇచ్చేస్తున్నాడు. ఈ లోక రాజ్యంలో వాటి మహిమ, అధికారం నాకు ఇవ్వబడింది, నువ్వేం చేయక్కర్లేదు, నాకు నమస్కారం, సింపుల్ గా నమస్కారం చేస్తే ఈ అధికారం నీకు ఇచ్చేస్తాను. యేసు ప్రభువు ఏం చెప్పాడంటే, మొక్కడం అనేది జరిగితే నాకు కాదు, నీకు కాదు, ఎవరికి మొక్కాలి? నీ దేవుడికే మొక్కాలి అని వాక్యంలో సాతాను నేర్పించాడు. కాబట్టి వాడి దగ్గర ఆయుధాలు ఉన్నాయండి. సాతాను 2 చేతుల్లో 2 ఆయుధాలు పెట్టుకున్నాడండి. ఒక చేతిలో ఏముంది? పాపం ఉంది. ఇంకొక చేతిలో ఏముంది? మరణం ఉంది. బలంగా పనిచేస్తున్నాడు అపవాది. కొనొకడు నిద్రపోడు. అలాంటి ఆ బలవంతుడు 22వ వచనంలో, అయితే అతనంటే ఎవరు? సాతాను కంటే బలవంతుడైన ఒకడు ఎవరైనా యేసుక్రీస్తు. అతనిపై బడి జయించినప్పుడు అతడు నమ్ముకొని ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. కాబట్టి ఇప్పుడు సాతాను బలవంతుడు, ఆయుధాలు గలవాడు. సాతాన్ని జయించి వాని మీద పడి వాడు ఆయుధాలు లాక్కోవాలంటే ఎవరు ఉండాలి? అంతకంటే బలవంతుడు. అంతకంటే బలవంతుడు ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి సాతాన్ని జయించే యేసుక్రీస్తు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరని యోధులు అడిగాడా? యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం ఈ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపమని మోషే ఆజ్ఞాపించాడు. కనుక ఏం పట్టబడింది, మేము చంపడానికి రాళ్ళు పెట్టుకొని వచ్చాము, నువ్వు అంటే మేము కొట్టేస్తామని అడిగారా లేదా? మీలో పాపం లేదో మొదట్లో వేసి తర్వాత మిగతా కొట్టి అని అన్నాడా లేదా? అప్పుడు ఒకరి తర్వాత ఒకరు అందరూ వరుస మీద వెనక్కి వెళ్ళిపోయారా లేదా? యేసులో ఒక్కడే మిగిలాడా లేదా? యేసులో కొట్టాడా? ఆయనలో పాపం ఉందా? ఆ సందర్భంలో ప్రభు ఏం చెప్పాడంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించను. కాబట్టి ఆయనలో ఏం లేదు? పాపం లేదు. పాపము లేని కారణం చేత బలవంతుడైన సాతాను కంటే, ఇక్కడ ఏమని రాశాడు 22వ వచనంలో, అతనికంటే సాతాను కంటే బలవంతుడయ్యాడు. మళ్ళీ చెప్తున్నా, సాతాను బలవంతుడా కాదా? బలవంతుడు.
ఈ బలవంతుడైన సాతాన్ని జయించాలి అంటే ఆయనలో ఏం ఉండకూడదు? పాపం ఉండకూడదు. పాపము లేనివాడు కాబట్టి సాతాను కంటే బలవంతుడై సాతాను మీద పడి సాతాన్ని ఏం చేశాడు? జయించి మన ఆయుధాలు లాక్కున్నాడు. దాన్ని సాతాను బంధించడం అంటారు. అప్పుడు జయించిన పరిస్థితి ఎలా చూద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం. జయించాడా? జయించలేదా? జయించాడు. ఈ జయించిన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చదువుతాం. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చెప్పుడు వెళ్ళింది. మరి నేను చూడ ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడెను. ఏ రంగట? గుర్రం తెల్లది, మచ్చలు లేవు దానికి. మచ్చలు గుర్రాలు ఉన్నాయి. నల్లని గుర్రం ఉంది, ఎర్రని గుర్రం ఉంది, రకరకాల గుర్రాలు ఉన్నాయి. కానీ ఈ మొదటి గుర్రం ఎలాంటి? ఏ రంగు గుర్రము? తెల్లని గుర్రం. ఈ తెల్లని గుర్రం మీద మరి నేను చూడదిగో తెల్లని గుర్రం కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటి మీబడెను. అతడు జయించుటకు బయలువెళ్ళెను. తెల్లని గుర్రం మీద కూర్చొని కిరీటం ధరించి వెళ్తున్నాడు. ఇలా వెళ్ళినాడు యేసుక్రీస్తు. తెల్లని వస్త్రములు ధరించిన వారు నీతిమంతులు, తెల్లని గుర్రం మీద కిరీటం ధరించి వెళ్తున్నవాడు జయించినవాడు. జయించాడా? జయించలేదా? ఎవరి మీద పడ్డాడు? సాతాన్ మీద పడ్డాడు. బలవంతుడైన సాతాన్ మీద పడ్డాడు. పడి వాడి చేతుల్లో ఏమున్నాయి? ఆయుధాలు ఉన్నాయి. ఆ ఆయుధాలు ఏం చేశాడు? ఆ ఆయుధాలు లాక్కున్నాడు. ఆ ఆయుధాలు లాక్కొని జయించి వెళ్ళిపోయాడు. కాబట్టి అప్పుడు యోహాను ద్వారా దేవుడు ఏం రాయించాడంటే, ఇదిగో ఎక్కడికి వచ్చిన ఈ వ్యక్తి ఎవరు అంటే జయించిన వాడు. తెల్లని గుర్రం మీద కూర్చొని కిరీటం ధరించుకొని వచ్చాడు. ఈయన జయించాడు. కాబట్టి నిజమైన జయశాలి ఎవరు అంటే యేసుక్రీస్తు జయించాడు. జయించాడా? జయించలేదు. జయించాడు. తాను జయించి తన తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్టు తన యందున్న వారు జయించి వస్తే అలా జయించిన వారికి ఆయన ఇచ్చే బహుమానం ఏంటంటే జీవవృక్షం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఇదిగో 10వ వచనం. 7:10 చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుడు గాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపునెత్తును. ఆయన జయించాడా? జయించలేదా? ఆయన జయించాడు. ఆయన జయించి ఎలాంటి గుర్రం మీద వెళ్ళిపోయాడు? తెల్లని గుర్రం మీద కిరీటం ధరించాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, నేను జయించాను, మీరు కూడా జయించాలి. మీరు జయించారనుకోండి, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను, మీరు జయించి సింహాసనం ఎక్కరో ఏం చేస్తారు? జీవవృక్ష ఫలాలు తింటారు. ఏదైనా తోటలో ఆదాం జయించాడో ఓడిపోయాడు. ఏదైనా తోటలో ఆదాం ఉన్నాడు, ఆయన భార్య. ఆదాము జయించాడా? ఆయన భార్య జయించిందా? సరే, ఆదాం జయించాడా? సాతాను జయించిందా? సాతాను జయించాడా? సాతాను ఆమెను ఆయుధంగా చేసుకొని ఏం చేశాడు? సాతానే గెలిచాడు. అప్పుడు దేవుడు వచ్చి, ఆదామా ఎక్కడ ఉన్నావంటే చెట్టు చాటున ఉన్నానండి. ఎందుకు చెట్టు చాటుకి వెళ్ళావంటే, దిగంబరం అండి. దిగంబరం అని నీకు ఎవరు చెప్పాడు? నాకు తెలిసిపోయింది. నీకు తెలిసిపోవడానికి కారణం ఏంటంటే, నేను అలా పళ్ళు తిన్నాను. పళ్ళు ఎందుకు తిన్నావంటే, మా ఆవిడ ఇచ్చింది. మీ ఆవిడ ఇస్తే ఎందుకు తిన్నావు అంటే, ఆవిడ మాటకి లోపడ్డాను, ఆవిడ మాట విన్నానండి. నేను ఎవడ వినమండు అంటే ఆవిడ వినమంది. మరి నా మాట సంగతి అంటే ఏంటంటే,
నువ్వు నాకు ఎక్కువ కాదు. నాకు ముఖ్యం ఎవరు? మా ఆవిడ ముఖ్యం. అందుకే మనము ఎవరు 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 ప్రధానాన్ని పెట్టుకున్నాం? గాడ్ ఫస్ట్. నీ భార్య ఉంటే నెక్స్ట్. నీ జీవితంలో మొట్టమొదటి స్థానం ఎవరిది? అన్ని విషయాల్లో ఒక వ్యక్తి యొక్క జీవితంలో మొదటి స్థానం ఎవరిది? దేవుడిది. పాపాలన్నిటికంటే భయంకరమైన పాపం ఏంటంటే దేవుడిని తెలుసుకోకపోవడం భయంకరమైన పాపం. అందుకే రాశాడు రాముడు. కనుక ఆదాము గెలిచాడా ఓడిపోయాడా? గెలిచాడా? అలా ఆవిడ మాట విన్నాడు. ఎవరి మాట వినలేదు? దేవుడి మాట వినలేదు. ఆదాముని తన భార్య లాక్కెళ్ళిపోయాడు. ఆదాము లాగాడా? ఆవిడ లాగిందా? ఆవిడ లాగింది. ఆయన మొదట. క్రీస్తు కడపటి ఆదాము తన భార్యను లాగుతున్నాడు. ఆదాము తన భార్య చేత బయటికి వెళ్ళిపోయాడు. వారు పాపం చేశాడు కదా. చేసిన వెంటనే దేవుడు ఏం చేశాడు? వెంటనే బయటికి పంపించాడు. ఇక్కడ ఉన్నారా? ఇక్కడికి వచ్చారు. ఇక్కడ జీవవృక్షం ఉంది. ఆదికాండం 3:22 దేవుడు ఆదాము తప్పు చేసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో రాస్తుంది. 3:22. అప్పుడు దేవుడైన యెహోవా మంచి చెడ్డలను ఎరిగినట్లు తినేసరికి ఏ జ్ఞానం వచ్చింది? మంచి చెడ్డల జ్ఞానం వచ్చేసింది. మనలో ఒకరి వంటి వాడు అయినా కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలను కూడా తీసుకుని నిరంతరము జీవిస్తాడేమో అని దేవుడైన యెహోవా తాను ఏ నేల నుండి తీయబడ్డ దాని చేతి పట్టు ఏదైనా తోటలో ఉండి అతన్ని పంపేసిన. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు మార్గమును కాల్చిన ఇటువంటి దిక్కుతున్న కట్టు జ్వాలను నిలబెట్టిను. తోటలో ఉన్నాడా? తోటలో నుంచి గెంటి పోయి పడ్డాడా? గెంటాడు దేవుడు, తోసాడు దేవుడు. ఆయన ఆదామా నా కుమారుడా, ఒక ఆదాము దేవుని కుమారుడు అని రాశాడు సింపుల్ గా చక్కగా. ఒక 3 మొదటి పేజీ చివరి వచనంలో ఆదాము దేవునికి కుమారుడు అని రాశాడు. నాయన నా కుమారుడా ఆదామా, నువ్వు మరి మా దగ్గర ఉండడానికి వీల్లేదమ్మా, జాగ్రత్త, నువ్వు కిందకి వెళ్ళిపో, తోటలోకి వెళ్ళిపోయినాయన, నేను తోట ప్లేసేస్తాను, జాగ్రత్త నాయన, జాగ్రత్త బతకండి అన్నాడా? అలాంటాడా? ఏం చేశాడు? తోటలో నుండి గెంటి వేసాను, తోసాడు బయటికి. కొన్ని ప్లేసులు ఉన్నాయి దేవుడు కోరుకున్న ప్లేసులు. అందులో ప్రథమ స్థానం, ఫస్ట్ ప్లేస్ ఏదైనా తోట. నెక్స్ట్ ప్లేసు ప్రత్యక్ష గుడారం. థర్డ్ ప్లేసు యెరూషలేము దేవాలయం. ఫోర్త్ ప్లేసు క్రీస్తు సంఘం. ఆయా ప్రదేశాల్లో దేవుడు నివసించాలి. మానవులతో సహవాసం చేయాలనుకున్నప్పుడు దేవుడు మానవులతో ఉండాలనుకున్నాడు, మనసులో కోరుకుంది. 25 నిర్గమకాండం 8 మీరు చదివితే, నిర్గమకాండము 25:8. దేవుడు మోషేతో చెప్తున్న సందర్భంలో నేను వారిలో నివసించినట్లు వారు నాకు ప్రత్యక్ష, వారు నాకు పరిశుద్ధ స్థలము. దేవుడు మనసులో ఏముంది? దేవుడు మనసులో కోరుకుంది. దేవుడికి ఏమున్నాయి? మనసు ఉంది దేవుడికి. మనసున్న దేవుడికి ఏముంది? ఒక కోరిక ఉంది. మనసులో ఉండే మాట చెప్పాడు ప్రార్థన. ఇదిగో నేను వారిలో నివసిస్తాను, వారిలో ఉంటాను, కాబట్టి నాకు ఎలాంటి స్థలం కట్టాలి? పరిశుద్ధ స్థలం కట్టాలి అని చెప్పి లేవికాండం 19:1-2, 1:14 నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి. మానవుడు దేవుడిని సమీపించలేడు. అమ్మా వినండి, మానవుడు దేవుడి దగ్గరికి వెళ్ళలేడు, దేవుడితో సహవాసము ఎక్కిపోలేడు. దేవుడి దగ్గరికి ఎక్కిపోయి దేవుడితో సహవాసం చేసే అవకాశం మానవుడికి లేదు.
దేవుడు డైరెక్ట్ గా మానవుల మధ్యలో దిగిపోయి మానవులతో కలిసిమెలిసి ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే యెషయా గ్రంథం 59:1-2 చెప్పాడు, మీకును నాకును పాపములు అడ్డుగా ఉన్నాయి, రక్షింప నేలకు ఎండినట్లు యెహోవా హస్తము వరచ కాదు, విననేలకు ఎండినట్లు ఆయన చెవులు. అయితే మీకు నాకు మధ్యలో ఏమున్నాయి? పాపాలు ఉన్నాయి. కాబట్టి ఈ పాపాల వల్ల మీరు నా దగ్గరికి రాలేరు, నేను మీ దగ్గరికి రాలేను. అయితే నాకు మనసులో కోరుకుంది ఏంటంటే నేను మీతో ఉండాలనుకుంటున్నాను అన్నాడు. దేవుడు ఎవరితో ఉండాలని మీరు అర్థం అవట్లేదా? దేవుడు ఎవరితో ఉండాలనుకుంటున్నాడు? మనుషులతో ఉండాలనుకుంటున్నాడు, మనుషులతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. యెషయా గ్రంథం 57:15 ఆయన ఉండే స్థలము ఒరిజినల్ గా ఏదో అక్కడ రాశాడు. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు దేవుడి గురించి చెప్పాడు. మహాగణుడు, యెషయా గ్రంథం 57:17 మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఆయన దేవుడి గురించి చెప్పాడు. యెషయా ద్వారా దేవుడు తన గురించి రాయించాడు. మహాగణుడు నేను, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నేను నిత్య నివాసిని, నిత్యుడును. ఇలా సెలవిస్తున్నాడు. ఈ మహాగణుడు చెప్పే ఆయన నివాసం ఏంటి అంటే పరిశుద్ధ స్థలంలో నివసిస్తాడు. భూమి మీద పరిశుద్ధ స్థలం ఉందా? భూమి మీద ఎక్కడ పరిశుద్ధ స్థలము? పరిశుద్ధ స్థలం అంటే దేవుడి నివాసం ఎక్కడ చెప్పాడు కదా ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో. దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. కాబట్టి నువ్వు ఉన్న దగ్గర దేవుడు ఉండడు. దేవుడు ఉండాలనుకున్న దగ్గర దేవుడు ఉంటాడు, నిన్ను ఉంచాలనుకున్న దగ్గర నిన్ను ఉంచాడు. నువ్వు ఆయన దగ్గరికి సమీపించలేవు, ఎక్కలేవు, వెళ్ళలేవు, సహవాసం చేయలేవు. కానీ ఆయన మనసులో మాత్రం నీతో ఉండాలని, సహవాసం చేయాలని ఉన్నాడు. నేను మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు నేను, వినయము గలవారి యొక్క వినయము గలవారిని ఉద్యోగం చేయడానికి, నలిగిన వారి ప్రాణములు ఉద్యోగం చేయడానికి, వినయము గలవారి యొద్దను, దేన మనస్సు గలవారి యొద్దను నివసించుతున్నాను. ఎక్కడ నివసిస్తామన్నాడు? నా స్థలం ఏది? నాగా చూడండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే వాస్తవానికి నేను ఎలాంటి దేవుడిని? మహాగణుడను, మహోన్నతుడను, పరిశుద్ధుడను, నిత్య నివాసి అయిన నేను ఎక్కడ నివసిస్తాను? మహోన్నతమైన స్థలంలో, పరలోకంలో నివసించేవాడిని నేను. అలాంటి నాకు మనసులో ఒక కోరిక ఉంది ఏంటంటే నేను మీతో ఉండాలనుకుంటున్నాను. అయితే మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, వినయము దీనత్వం కలవారైతే మీతో నేను మీ మధ్యలో నేను ఉంటాను. మధ్యలో కలిగేదండి మా ఇల్లు కట్టాం, ఇంట్లో వంట రూమ్ ఉంది, బాత్రూమ్ ఉంది, బెడ్రూమ్ ఉంది, మీకు ఒక రూమ్ ఉంది అంటే రాదు. ఇంట్లో అన్ని రూమ్లు ఉంటాయి కదా, బాత్రూమ్ ఉంటుంది, బెడ్రూమ్లు ఉంటాయి, వంట రూమ్ ఉంటుంది, హాల్ ఉంటుంది. అలాగే దేవుడికి కూడా మనుషులు ఏం చేస్తున్నారు? ఆయన కూడా ఒక ప్రత్యేకంగా ఒక రూమ్ కట్టి అక్కడ పెట్టారు. కాబట్టి బాబు నువ్వు ప్రత్యేకంగా ఎక్కడ ఉండవలసిన అవసరము లేదు, మా ఇంట్లో రూమ్ ఉంది ఖాళీగా, అన్ని రకాల సదుపాయాలు చేసేస్తాము. ఆ నివసించడం లేదో దయచేసి నువ్వు వచ్చి ఎక్కడ ఉండాలి? మా ఇంట్లో ఉండాలి. ఒకవేళ జనరల్ గా నేను చెప్తున్నాను, మీ ఇంట్లో పాపం ఉందనుకో, దేవుడు వస్తాడా? అసలు ఇంట్లో పాపం ఉండదా? ఇంట్లో పాపం ఉంటుందా? ఇంట్లో మనం ఆడే అబద్ధాలన్నీ ఎక్కడ ఆడతాం? మనం తిట్టుకోవడం, తన్నుకోవడం, కొట్టుకోవడం, ఆలగడం, సనగడం అన్ని ఎక్కడ జరుగుతాయి? ఇవన్నీ గోడలు కనబడిపోతాయి కదా. గోడలకు చెవులు ఉంటాయి అన్నారు లేదా? జాగ్రత్త, ఇకమైనా జాగ్రత్త పడండి. ఇంట్లో గొడవలు కట్ట, బూతులు, చెడ్డ మాటలు, సొనుగుడు ఇలాంటివి చేస్తే ఎవరు కనబడిపోతాయి? గోడలు కనబడిపోతాయి. పొరపాటున ఆ ఇంటి పునాదులు కానీ
ఆ దూలాలు కానీ బొమ్మలు కానీ లంచం తీసుకునే డబ్బుతో కానీ మోసం చేసే డబ్బుతో కానీ అన్యాయం చేసే డబ్బుతో కానీ వేసుకున్నాడు అనుకోండి, పరిశుద్ధులు వస్తే అవి చెప్పేస్తే అక్కడ ముందే, అదే మీరు ఇంట్లో అడుగు పెట్టడానికి కుదరదండి, వీడు మోసం చేసి కట్టాడు, మేమే వీడిని భరించలేకపోతున్నాం, మీరెలా పోతారు ఇక్కడ, కానీ ముందు ఎవరు చెప్పేస్తారట, ఆ రాళ్ళు ఆ గొమ్మాలు ఆ వాటిని మాట్లాడేస్తాయి. నీ బతికెలాంటిదో నువ్వు కవర్ చేసుకోవచ్చు, కానీ నువ్వు నడుస్తున్నటువంటి ఇంట్లో వేసిన రాళ్ళకి తెలిసిపోతాయి, ఆ దూనాలకు తెలిసిపోతాయి, బొమ్మలకు తెలిసిపోతాయి, గోడలకు తెలిసిపోతాయి. కనుక మేము మంచి ఇల్లే కట్టామండి, అన్ని రూమ్లు రెడీగా ఉన్నాయి, మీకు కూడా ఒక రూమ్ ఉందండి, ఎక్కడో ఉండవలసిన అవసరము లేదు, మా రెడీమేడ్ రూమ్ ఉందండి వచ్చేయండి అంటే దేవుడు అలా వచ్చేవాడు వాడు. ఆయన మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు, ప్రత్యేక స్థలం కావాలి. అలా ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేసుకొని ఆ స్థలంలో తన కొరకు సహవాసాన్ని మానవుడికి ఇచ్చినటువంటి దేవుడు ఫస్ట్ ప్లేస్ ఏదైనా చేసి ఆనంద అవకాశం ఇచ్చాడు. ఆనందంతో దేవుడు సహవాసం చేస్తున్నాడు, దేవుడితో ఆనందం నడుస్తూ సహవాసం చేస్తున్న రోజుల్లో అప్పుడు ఆయన ఎవరి మాట వినలేదు, సహవాసంలో దేవుడి మాట వినలేదు. ఎవరి మాట విన్నాడు? ఆ భార్య మాట విన్నాడు. నేను ఎవరు వినమన్నాడు? వాడు ఒప్పుకోలేదండి. ఒప్పుకోలేదా? మరి ఏం చేసింది అంటే భయపెట్టిందండి. మీ ఆవిడ భయపెట్టిందా? అవునండి. మరి నువ్వేం చేశాడు? నేను జడిసానండి అన్నాడు. ఆ ఆవిడకి ఏం చేశాడట? యోబు గ్రంథం 31వ అధ్యాయం. మీ ఆవిడకి భయపడ్డావా? నువ్వు మీ ఆవిడ నీ నేలిందా? ఆవిడ ఏలకూడదే. ఎవరు ఏలాలి? నువ్వు. ఆదాము చేసినట్లు 31వ అధ్యాయం 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు. జడిసాడా? జడిసాడా జడలేదా? ఎవరికి జడిసాడు? దేవుడిగా లావిడిగా? జడిసాడట. మరి ఏం చేసిందో ఆ మహాతల్లి? జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని నీడలా పరమును ఉన్న దేవుని దృష్టికి నేను వేషధారి. వేషధారి పాపాన్ని ఎక్కడ దాచుకుంటాడు? హృదయంలో దాచుకుంటాడు. నోటితో దేవా ప్రభువా తండ్రి నాయన అంటాడు. అది ఎవరికి తెలిసిపోద్ది? మనలో ఎంతమంది వేషధారులు ఉన్నారో అవన్నీ ఎవరికి తెలిసిపోతాయి? నాకు తెలియవు, మీకు తెలియవు. దేవుడికి తెలియదు ఏంటండి అంటారు కదా, దేవుడికి తెలుసు. కాబట్టి ఆదాము దుష్కుడు వచ్చి పట్టుకుని వాళ్ళ ఆవిడ వచ్చిందా? వాళ్ళ ఆవిడ చెంగొట్టుకుని ఆదాం వెళ్ళిపోయాడా? కాబట్టి ఏం పట్టుకుని వెళ్ళిపోయాడు? వాళ్ళ ఆవిడ చీర పట్టుకుని కొంగొట్టుకుని వెనక్కి వెళ్ళిపోయాడు బయటికి. ఏమయ్యా ఆదాం ఎక్కడున్నావంటే నేను చెంగొట్టుకొని తిరుగుతానండి. చెంగొట్టుకొని తిరగడం ఏంటంటే మరి ఆవిడ నన్ను భయపెడుతుందండి బాబు, మరి తినేసాను ఏమన్నా అనుకోవడానికి ఇంకేం లేదు. నువ్వు అవుట్ అయిపోయావు, నువ్వు ఈ సహవాసానికి పనికి వచ్చే మనిషివి కాబట్టి నువ్వు తోటలో నుంచి బయటకు వెళ్ళిపో అని ఆ తోటకి ఏం చేశాడు? ఆ అగ్ని అక్కడ ఉంది చూడండి. ఏం చేశాడు? 3వ అధ్యాయం 24వ వచనం. ఆదాముని ఆదామును వెళ్ళగొట్టాడా? వెళ్ళిపోండి ఆయన, జాగ్రత్తగా వెళ్ళిపోయినా ఉంటానా, బాయ్ నాయన, అమ్మా అమ్మ జాగ్రత్త, అమ్మ బాయ్ అన్నాడా? జాగ్రత్త అమ్మ అన్నాడా? వెళ్ళగొట్టాడా? వెళ్ళగొట్టడం అంటే ఏంటి? మనది కాని పశువు మన చేడులో పడిపోయింది, జాగ్రత్తగా బయటకు తీసుకెళ్ళి బాయ్ పశువు, బాయ్ అమ్మ గేదె బాయ్ మరి రాకెట్ అంటారు కదా. ఏం చేస్తారు? వెళ్ళగొడతాం. హ్యాపీ అయిపోయాడు. వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఖడ్గ జ్వాలను ఏర్పాటు చేశాడు. సెక్యూరిటీ ఏర్పాటు చేశాడు. కెరూబులు తెలుసా మీకు? చెప్పాను మీకు కెరూబుల గురించి. ప్రకటన గ్రంథం
4:8 ఎవరున్నారు? కెరూబులు ఉన్నాయి. నాలుగు జీవులు ఆ కెరూబులకి ఎన్ని రెక్కలు ఉంటాయి? 6 రెక్కలు ఉంటాయి. ఆ రెక్కలకి వెలుపట లోపట ఏముంటాయి? మామూలు కాదు, మనకి 2 కళ్ళే ఉంటాయి. మనకి ఎన్ని కళ్ళు? మనకి 2 కళ్ళే ఉంటాయి. కెరూబుకి ఎన్ని కళ్ళు ఉంటాయి? ఎన్ని కళ్ళు ఉంటాయి మనకు లెక్కలేదు, కానీ కెరూబుకి రెక్కలు ఉంటాయట. అవి ఎంత రెక్కలో తెలియదు, కానీ రెక్కలు నిండా కళ్ళు ఉంటాయి. ఎక్కడెక్కడ లెక్కటం. రెక్కల బయట కళ్ళు ఉంటాయి, లోపల కళ్ళు ఉంటాయి. కెరూబులు కళ్ళు కత్తి తిరిగి ఆదాం లోపలికి వెళ్ళడానికి అవకాశం, కాబట్టి కెరూబులు పెట్టి అగ్నిజాలు పెట్టి గెట్అవుట్ అన్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆదాము తన భార్యని జయించాడా, తన భార్యకి లోరుడైపోయాడా? తన భార్య ఆదాముని తోటలో నుంచి ఏం చేసింది? ఇక్కడ అలా కాదు అమ్మ వినండి. ఇక్కడ క్రీస్తుకి భార్య, క్రీస్తుకి వధువు సంఘం. 2 కొరింథీ పత్రిక 11 వచ్చాయి. క్రీస్తుకి సంఘానికి ఉండే సంబంధం మనకు తెలియాలి. వివేకం కాదు, కొంచెం అవివేకంగా నేను మాట్లాడిన మీరు సహింపాలని కోరుచున్నాను. నన్ను గురించి మీరు ఎలాగైనా సహించండి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఆ ఆసక్తి ఏంటంటే, ఒక్కడే పురుషుడట. ఎవరా పురుషుడు? ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తునికి సమర్పింపాలని మిమ్మల్ని ప్రదానం చేశారు. ప్రదానం చేయబడిన కన్య సంఘం. సంఘము ఎవరికి ప్రదానం చేయబడింది? కలెక్టివ్ గా మనందరము కన్య, ఒక స్త్రీ. ఈ స్త్రీని ఆ పురుషుడికి ప్రదానం చేశారు. ఒకడే పురుషుడు కనుక క్రీస్తునికి సమర్పింపాలని మిమ్మల్ని ప్రదానం చేస్తారు. కానీ సర్పము తన కుయుక్తి చేత అవను మోసపరిచినట్లు మీరు కూడా చెడిపోకండి. మీకు అర్థమైందా? ఆదాము దేవుని మాట విన్నాడా, భార్య మాట విన్నాడా? కాబట్టి భార్య వెనక్కి వెళ్ళిపోయాడు ఆదాము. వాటిలో వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో, ఘర్షణ ఏంటో మనకు తెలియదు, ఇక్కడ రాయలేదు. కానీ మొత్తం మీద ఆయన మాత్రం ఆవిడతో వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవడం నీ భార్యతో వెళ్ళిపోయిన దేవుడు గట్టి బయటికి దోసి తలుపులేశాడు. ఇక్కడ సిచ్యువేషన్ రివర్స్. ఇక్కడ పరిస్థితి ఎలాంటిది అంటే, తాను గెలిచాడు. ఎవరు? ఆదాము గెలిచాడా, యేసులో గెలిచాడా? అక్కడ ఆమె ఓడింది, హవ్వ ఓడిపోయింది. ఎవరి దగ్గర? సాతాను దగ్గర హవ్వ ఓడిపోయి, ఆ పరిస్థితుల్లోకి ఎవరిని తీసుకెళ్ళిపోయింది? ఆమె యొక్క భర్తను కూడా తీసుకెళ్ళిపోతే వాళ్ళిద్దరు ఎవరికి లోపడిపోయారు? అప్పుడు ఆయుధాలు వచ్చాయి 2. అంతవరకు సాతానికి ఆయుధాలు లేవు. పాపము మరణము అప్పుడు వచ్చాయి. ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణం వచ్చాయి. పాప మరణాలు ఆదాము అవ్వలు ఓడిపోయినప్పుడు సాతాను చేతికి దొరికిన ఆయుధాలే. అప్పుడు బలం వచ్చింది సాతానికి. అప్పటి నుండి కయ్యం దొరికాడు. లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ దొరికారు. ఒక ఆవరణం లాగా వాళ్ళు ఏర్పాటు చేసుకొని కాల్చుకొని కూర్చున్నాడు. నిద్రాహారాలు లేవు సాతానికి. తన సొత్తుని భద్రంగా కాపాడుకుంటున్నాడు ఆ ఆయుధాలు పట్టుకొని. ఇప్పుడు ఈ సాతాన్ని జయించాలంటే ఎవరు రావాలి? బలవంతుడైన సాతాను ఆయుధాలు ధరించాడు. ఈ బలవంతుడైన సాతాను ఆయుధాలు ధరించున్నప్పుడు ఈ బలవంతుడి దగ్గర ఉండే ఆయుధాలు రాకపోవాలంటే ఎలాంటి రావాలి? అతనికంటే బలవంతుడు రావాలి. అతనికంటే బలవంతుడు ఎవరు? ఆయన దగ్గర ఆయుధాలు ఉన్నాయి. యేసులో దగ్గర ఏమున్నాయి? యేసులో దగ్గర ఆయుధాలు. ఒక ఆయుధం ఏంటో మీరు చెప్పండి. రెండోది నేను చెప్తాను. న్యాయం, పరిశుద్ధత. నీతి, న్యాయము. అటు నుంచి యుద్ధం చేయడానికి వస్తున్నాడు. ఇటు నుంచి అపవాది యుద్ధం చేయడానికి వచ్చాడు. ఇద్దరు అరణ్యంలో కలుసుకున్నారు. దానికి సాక్ష్యం పరిశుద్ధాత్మ. తీసుకెళ్ళాడు కదా దగ్గరుండి. పరిశుద్ధాత్మ ప్రాక్షపాత్ర వహించాడు.
దేవుడు పైన ఉన్నాడు, ఆ సంగతి వారికి తెలుసు. ఇద్దరు రంగంలో దిగారు. అటు నుంచి ఎవరు వచ్చారు? సాతాను వచ్చాడు. ఇటు నుంచి ఎవరు వెళ్ళారు? యేసు వెళ్ళారు. మీరు మీ బయలుకి ప్రార్థన చేయండి. బయలు వల్ల ఈ బలి దహింపబడితే బయలే దేవుడు నేను ఒప్పుకుంటున్నాను ఏలి అన్నాడు కదా. మీ బయలే దేవుడైతే అగ్ని దహించేటట్లు ఈ బలిని ఏర్పాటు చేయండి. మీ ప్రార్థన చేయండి మీ బయలుదేవతకి. మీ బయలుదేవత అగ్ని పంపిస్తే అగ్ని వల్ల ఈ బలి కాలిపోయింది అయితే నేను మీ దేవుడి వైపు వచ్చేస్తాను. లేదు నా దేవుడే దేవుడని నేను ప్రార్థన చేసినప్పుడు మీకు అర్థమైతే ఆ బలి నా దేవుడు అగ్ని వల్ల దహించబడితే మీరు అందరూ మొక్కలు తుత్తి నీళ్ళు చేసేస్తాను అన్నాడు కదా. అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ ముందు ఫస్ట్ ఛాన్స్ 400 మంది కాబట్టి వాళ్ళకి ఇచ్చాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు చేతులు కాలు పోసుకొని బయలా రాని డిస్ట్రిబ్యూట్ అయిన ఏరియా టైంలో బయలుదేవత వాళ్ళు ప్రార్థనలు చేస్తే బలి అలాగే ఉంది, అగ్గి ఎక్కడి నుండి రాలే. ఆ తర్వాత సాయంత్రం అయిపోయినప్పుడు వాళ్ళు చేతులు ఎత్తేసి అవకాశం అప్పుడు ఎవరికి ఇచ్చేశారు? మేము పోటీలో మరి మాకు అవ్వలేదంటే ఇక్కడ మీ వద్దు వచ్చింది. వాళ్ళు ఏమనుకుని ఉంటారంటే 400 మందిని మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేస్తే మాకే అగ్గి రాలేదు, నువ్వు ఉన్నోడివి మొత్తం యెజబెల్ అందరినీ చంపేసింది, ఇప్పుడు అక్కడ ఉన్నావు, నువ్వు ప్రార్థన చేస్తే అగ్గిలకు వస్తుందని ఛాన్స్ ఎవరికి ఇచ్చారు? అప్పుడు వెళ్ళి ఏం చేశాడంటే ఎక్స్ట్రా బలిపీఠం కింద కందకం తప్పించి దాని నిండా నీరు పోయించాడు, మొత్తం తడిపేశాడు. అప్పుడు కాల్చాలని ప్రార్థన చేస్తే అది ప్రార్థన చేసిన ఆకాశం నుండి అలాగా యేసు ప్రభుకి అపవాదికి ఈ శోధన రంగంలో వచ్చాడు. శోధించడానికి వచ్చినోడు కడుపు నిండా ఉన్నాడు, కడుపు నిండినోడు. శోధించడానికి వచ్చినోడు కడుపు నిండినోడు. శోధన ఎదుర్కోవడానికి వెళ్ళినోడు కడుపు ఎండినోడు. ఎన్ని రోజులు పెట్టినప్పుడు ఆహారం తీసుకోలేదు? 40 రోజులు ఆహారం తీసుకోవాలి, ఆకలితో ఉన్నాడు. అప్పుడు ఇద్దరు కలిశారు. బలవంతుడు, ఆ బలవంతుడి చేతిలో ఏమున్నాయి? ఆయుధాలు ఉన్నాయి. బాణాలు వేస్తాడు, ఆ ఆయుధాల ద్వారా మోసం చేస్తాడు, సత్యాన్ని అబద్ధంతో కలుపుతాడు, యేసు ప్రభు మీద ప్రయోగిస్తాడు, యేసు ప్రభు లాగిస్తాడు. అది పన్నాగంతో సాతాను వచ్చాడు. ఈ విషయంలో పరిశుద్ధాత్మ అలా నిలబడ్డాడు. అప్పుడు యేసు ప్రభుని అడిగాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వేం చేయక్కర్లా, వెరీ సింపుల్, ఈ రాళ్ళు రొట్టెలు అన్నట్టు ఆజ్ఞాపించి ఆ రొట్టె నువ్వే తిని నాకెవరు. ఆహారానికి ఆశపడకుండా దేవుని వాక్యం వాళ్ళు మంచి జీవిస్తాడని బోధించాడు. అది సందర్భం. యేసు ప్రభు జయించాడు. అప్పుడు సాతానికి ఒక విషయం అర్థమైంది. ఏమర్థమై ఉంటుంది? ఎంతవరకు ఆదాము మొదలుకొని ఎంతవరకు ప్రతి మనిషిని నేను జయించి నా ఆవరణంలో ఉంచుకున్నాను. ఇప్పుడు అప్పుడు వచ్చాడు. ఈ వచ్చినోడు నా ఆవరణంలోకి వచ్చే మనిషి ఇతను రాలేదని అప్పుడు అర్థం వెళ్ళిపోయాడు అనమాట. ఇంకేం మాట్లాడలేదు, కామ్గా వెళ్ళిపోయాడు. అయితే ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు దొరుకుతాడా. ఆయన ఎదురు చూసిన టైం వచ్చేసింది. అప్పుడు కొంతమంది పెద్ద మనుషులు పట్టుకున్నాడు సాతాను. తను అనుకున్న కార్యం జరిగించాలంటే యేసు ప్రభు వల్ల అవలే. నాకు నమస్కారం చేస్తే ఈ లోకరాజ్యం నీకు ఇచ్చేస్తాను అన్నాడా లేదా? ఇంకేం అక్కర్లే, నాకు జస్ట్ ఏం చెయ్యాలి? నమస్కారం చేస్తే ఈ లోకరాజ్యం వాటి మహిమ నీకు ఇచ్చేస్తాను అన్నాడు కదా. అప్పటికి లోకం మీద భక్తి ఎవరికి ఉంది? సాతానుకు ఉంది. కాబట్టి ఉంది కాబట్టి ఇచ్చేస్తాను అన్నాడు, లేకపోతే అంటాడా? ఆ ఓపు ఏం చేసాడంటే తిబురు కైసరు దగ్గరికి వెళ్ళిపోయాడు. కైసరు ఔగుస్తు కాదు. ఏ కైసరు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? తిబిరి దగ్గరికి వెళ్ళాడు. తిబిరి కైసరు ప్రాంతంలోకి వెళ్ళిపోయి అప్పుడు ఏం లేదండి, ఈ సామ్రాజ్యాన్ని నేను ఉద్ధరిస్తాను, మీకు నేను సపోర్ట్ చేస్తాను, మీ రాజ్యం అత్యున్నతమైనటువంటిది నేను చేస్తాను, ఆ సర్వాధికారం మీకు ఇచ్చేస్తాను. ఏం లేదు, యేసుని చంపేయాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు. పిలాతు మీ కంట్రోల్లో ఉన్నాడు, హేరోదు మీ కంట్రోల్లో ఉన్నాడు, ఆయా రాష్ట్రాలు పరిపాలిస్తున్నటువంటి గవర్నర్లందరూ మీ వలే, నువ్వు చక్రవర్తివి, నా సర్వాధికారము ఆయనకి ఇస్తాను, నాకు నమస్కారం చేయమని నేను అడిగాను. ఆయన నా మాటకి వినలేదు. కాబట్టి నువ్వు నాతో చేతులు కలిపితే ఎవరు? ఘటసర్పం ఎవరితో మాట్లాడుతున్నాడు? క్రూరమృగంతో మాట్లాడుతున్నాడు. ఘటసర్పం ఎవరు?
సాతాను, క్రూర మృగం ఎవరు? రోమా సామ్రాజ్యం రాజు. కొమ్ముతో మాట్లాడుతున్నాడు. కొమ్ము అంటే ప్రవచన భాషలో కొమ్ము అంటే రాజు. ఒక కొమ్ము, 12 కొమ్ములు వస్తాయి. అలాంటి కొమ్ముతో ఒకడు. ఏం లేదు, డీల్ కుదిరిపోయా. సరే, నాకు రాజ్యమే కావాలి, నువ్వు ఎవరిని చంపమంటావు చెప్పు అంటే, ఎవరిని కాదు, యేసుని చంపేయండి. నేను రాయుడు కదా, మీకు అవన్నీ అనవసరం. ఆయన్ని చంపడానికి ఆయన పార్టీలో ఉన్న వాళ్ళే మీకు నేను సపోర్ట్ కూడా తీసుకొస్తాను. ఎవరిని తెస్తావు? అన్నా కైపుని తెస్తాను. చాలా అన్నా కైపు ప్రధాన యాజకులు కదా, ప్రధాన యాజకులు కూడా మీ వైపు పెడతారు. ప్రజలు మీరు కేకలు వేయిస్తారు ప్రజల చేత. ఆయన్ని యేసు సిలువ వేయాలి, యేసు సిలువ వేయాలి, యేసు సిలువ వేయాలని కేకలు కూడా వేయిస్తాను. అన్నా కైపుని మీ వైపు తీసుకొస్తాను. అవసరమైతే ఆయన టీంలో వారిని కొనేస్తాను. ఎవరు కొన్నాడు? అది కూడా తెలుసా? 30 వెండి నాణ్యాలు ఇచ్చి ఎవరిని కొనేశాడు? ఇస్కరియోతుని పెట్టాడు. కాబట్టి ఇంకా మీ పని సులువు చేశాను. ఇంకెంతకంటే ఇంకేంటయ్యా, ఆయన టీంలోని శిష్యుడిని, ఆయన హితుడిని నీకు అప్పచెప్పాను. ఆనాటి కాలంలో ఆ మతాన్ని నడిపిస్తున్నటువంటి ప్రధాన యాజకులు మీ మామ అల్లుళ్ళు అప్పచెప్పాను. ప్రజలందరి చేత కేటాయిస్తాను యేసుని చంపాలని. మీరు ఇంకేం లేదు, జస్ట్ మీరు ఒక మాట చెప్పాలి. ఏంటంటే చేతులు కడుక్కొని యేసుని సిలువ వేయండి చాలని. ఎవరితో డీల్ పెట్టుకున్నాడు? యేసు ప్రభుతో చాలలేక ఎవరితో డీల్ పెట్టుకున్నాడు? రోమా సామ్రాజ్యం వారి అధికారులతో డీల్ పెట్టుకుంటే వాళ్ళు తీసుకెళ్లి కల్వరగిరిలో ఏం చేశారు? హింసించి కొట్టి చంపేశారు. హింసించారు, కొట్టారు, బాధలు పెట్టారు. హింసని బాధలన్నీ భరించాడు. మొత్తం మీద ఏమైపోయిందంటే చంపేశారు. అయిపోయింది. సిలువ వేసేశారు. రాజు మీద అలా తీసేశారు. రాజులు ప్రశాంతంగా వెళ్ళి ఉన్నారు. సాతాను హ్యాపీగా ఉన్నాడు. అయిపోయింది ఇంకా మరి ఆయన జీవితం భూమి మీద, ఆయన జీవము భూమి మీద నుంచి కొట్టివేయబడింది. ఇంకంతే సంగతి. ఆ రీతిగా కల్వరిలో ఇక్కడ యోర్దాను బాప్తిసం తర్వాత అరణ్యంలో ఇద్దరు కట్టపోరైంది కదా. ఎక్కడ? యేసులో బాప్తిసం పొందిన తర్వాత వచ్చిన తర్వాత ఇద్దరు రంగంలో స్వాతం కట్టపోరైంది కదా. ఇక్కడ ఏమి యేసులో చేయలేపాడు కదా. అక్కడ లోక అధికారాన్ని, మనుషుల్ని, సమస్తాన్ని పట్టుకొని, మతాన్ని, లోక అధికారాన్ని, రాజుని, అధికారులు పట్టుకొని మొత్తం అందరిని ఊసుకొలిపి ఆయనకి ఏం చేశాడు? యేసులో కొట్టించేశాడు, చంపేశాడు. ఆ తర్వాత ఎవరో అరిమతయ్య యోసేపు నీకోదేమో వెళ్ళి ఆ రాజు దగ్గరికి వెళ్ళి అడిగారు. వీళ్ళందరూ బీదలు కదా, గల్లీలందరూ బీదలు, అడగలేదు. మాకు శవాన్ని ఇచ్చేయండి అయ్యా, మేము సమ్మం చేసుకోవడం అంటే అప్పుడు తీసుకెళ్ళి ఏం చేశారు? అప్పుడు తీసుకెళ్ళి చేసుకున్నట్టే 300 సీర్లు అత్తరు తీసుకొచ్చి ఆయన దేహాన్ని కడిగి బట్ట చుట్టూ తీసుకెళ్ళి సమాధి చేశారు. సమాధి చేసేస్తే ఎన్నో రోజులు లేచాడు దేవుడు? ఆయన 3 రోజులు లేపాడు. రామపత్రిక 8:11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ నీలో నివసిస్తే, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచుండండి. బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ వస్తాడు కదా. వచ్చాడా? రాలేదా? బాప్తిసం పొందిన పరిశుద్ధాత్మ, బాప్తిసం పొందినప్పుడు దేహంలో నివసించడానికి వచ్చిన పరిశుద్ధాత్మ దూపం వేశారు అనుకోండి. ఉండడం దూపం అంటే ఏది? దూపం అంటే ధూమపానం. బాప్తిస్మ మందు మీ దేహంలోకి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ ఉంటుండగా చెడు కార్యక్రమాలు చేశారనుకోండి, ఉండడం దుఃఖపడి వెళ్ళిపోతాడు. కాబట్టి ఏం చెప్పాడంటే, విమోచన దినము వరకు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, విమోచన దినము వరకు. ఎంతవరకు అట? 5 కాదు, 4:30. దేవుని పరిశుద్ధాత్మను
దుఃఖపరచబడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు. కాబట్టి ఒక వ్యక్తి బాప్తిసం పొందితే, బాప్తిసం పొందినప్పుడు ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ వస్తాడు. పరిశుద్ధాత్మని ఎంతవరకు నీలో ఉంచుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది? విమోచన దినం వరకు. అంటే ఎంతవరకు? నువ్వు చచ్చినంత వరకు. నువ్వు చచ్చినంత వరకు పరిశుద్ధాత్మను నీలో కాపాడుకునే శక్తి నీకుంటే, నువ్వు చచ్చిపోయి సమాధి చేయబడిన తర్వాత నిన్ను లేపే శక్తి ఆయన ఇస్తాడు. మరి ఆయన ఉన్నాడో వెళ్ళిపోయాడో చూసుకోండి. పరిశుద్ధాత్మ లేకపోతే ప్రమాదం. కాబట్టి ప్రభుని తీసుకెళ్ళి సమాధి చేశారు. సమాధిలో ఉన్నాడు. 3వ దినాన్ని సమాధిలో నుంచి లేచిపోయాడు. లేచాడా లేకలేదా? లేచాడు. అందరికీ కనిపించాడు. అది రాశాడు మతపరిధి 15 అధ్యాయంలో. అందరికీ కనిపించాడు. కడపట అకాల మంది కొట్టిన నాకు కనిపించాడు. ఇది మిథ్య కాదు, ఇది వాస్తవం. ఆయన మృతి పొంది తిరిగి లేచిన వాళ్ళు అంటే పునరుత్థానంలో ప్రథముడు యేసుక్రీస్తు. అదే వరుసలో అందరూ బ్రతికింపడతారు. అప్పుడు ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచిన తర్వాత సాతానుకి వాటని నేను ఓడిపోయానని అర్థమైంది. సాతాను యేసుప్రభు శరీరాన్ని చంపాడా? యేసుప్రభు ఆత్మను చంపాడా? శరీరాన్ని చంపే హక్కు వాడికి ఉంటది. దేన్ని చంపలేడు? ఆ శరీరాన్ని కూడా సాతాను డైరెక్ట్ గా చంపడం. ఎవరినో ఒకరిని వాడుకొని వారి ద్వారా ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరణకి లోనైనా చచ్చిపోతాడు. మార్పులు తక్కువ వచ్చాయి. సాతాను చంపేస్తాడా? వాడు చచ్చిపోయినట్టు ప్రేరేపిస్తాడా? సాతాను చంపుతాడా? అంటే నీకు మార్పులు తక్కువ వచ్చాయి కదరా నాయన, నేను స్టూల్ వేసి తాడు కట్టేస్తాను ఫ్యాన్కి, నువ్వు ప్యాకెట్ నేను ఊరేసేస్తాను. ఊరేసేస్తాడా? అలా ఊరేసుకునేటట్టు ఏం చేస్తాడు? చచ్చిపో నువ్వు బ్రతికిన లాభము లేదు, నీకు అవమానం. నువ్వు మళ్ళీ స్కూల్కి వెళ్ళినప్పుడు నిన్ను అందరూ ఎగతాళి చేస్తారు, నువ్వు ఫీల్ అవుతావు, అందరూ ముందు ఏడుస్తావు, నీకు తక్కువ మార్కులు వచ్చాయి, నీ బతుకేం బ్రతుకు, నీలాంటి ఉంటే ప్రయోజనం ఏం లేదని ఈ ఆలోచనలు, ఈ ప్రేరణ అంతా ఏం చేస్తాడు? పుషింగ్ చేస్తాడు. చేసి అంటే ఫ్యాన్ దగ్గరికి తీసుకెళ్తాడు. తాడు కట్టడమో, ముడేయడమో, పనులు వేసుకోవడమో, ఈ పనులని సాతాను చేయడం. అలా చేసుకొని గురేసుకొని కాళ్ళు ఎగడదాన్ని తన్నుకొని చచ్చిపోయే ప్రయత్నం ఈ మనిషి చేసినట్లు సాతాను చేసి చంపేస్తాడు. నీకు అర్థమైంది లేదు? అంటే మరి నేను చచ్చిపోతాను, నువ్వు చెప్పావు రైతే, నేను బ్రతకను, చచ్చిపోవాలని నిర్ణయించుకున్నావు, ఆ ముడేసివా నువ్వు అని సాతాను అడిగితే ముడేస్తాడా? బాబు నేను ఆత్మని, నాకు చేతులు కాదు, నేను ఒక రకమైన దురాత్మని, నేను ముడేయలేదు, నువ్వే వేసుకో, ఆ పని నువ్వే చేసుకో అని మనిషిని ప్రేరేపిస్తాడు. యోధనాన్ని చంపేస్తాడు. అని చేత ఆత్మహత్య ఎవరు చేసుకోకండి. మార్కులు తక్కువ వస్తే వచ్చే నష్టమేమి ఏం లేదు. ఈ క్లాస్లో తక్కువ వస్తే నెక్స్ట్ క్లాస్లో ఎక్కువ వస్తుంది. కానీ నేనేం చెప్తున్నానంటే, యేసుప్రభుని చంపించాడా? చంపేశాడు. చంపారంటే శరీరాన్ని చంపారా? ఆత్మను చంపారా? ప్రభు చెప్పాడు కదా మత్తయి 10 దేహమును చంపువారికి భయపడద్దు, ఆత్మను దేహమును చంపేవాడికి భయపడండి. దేహాన్ని చంపేవాడికి భయపడకండి. సాతాను ఏం చేస్తాడంటే దేహం పోయేటట్లు ఏర్పాటు చేస్తాడు. అది ఏది ఏమైనా మొదటి నుండి యేసుని ఎదుర్కోవడంలో ఫెయిల్ అవుతూ వచ్చాడు. ఫెయిల్ అవుతూ వచ్చి చివరికి ఏం చేశాడంటే, ఈసారి మరి నేను ఫెయిల్ అవును, ఎందుకంటే లోక అధికారము, లోక రాజు, మత నాయకులు, పైపించి ఆయన టీంలో ఒక లీడర్ నాకు దొరికి, ఆయన టీంలో ఒక శిష్యుడు, మొత్తం నాకు దొరికారు. కాబట్టి అందరిని ఉపయోగించుకొని ఇప్పుడు నేను విజయం సాధిస్తాను అనుకున్నాడు. అందరినీ ఉపయోగించుకున్నాడు, కానీ విజయం మాత్రం సాధించలేదు. విజయం ఎవరు సాధించారు? యేసుప్రభు. అందుకే ఆయన తెలంగాణ మీద కిరీటం ధరించిన వాళ్ళలో ఉన్నాడు. అప్పుడు సాతానికి సంపూర్ణంగా అర్థమైంది, నేను ఓడిపోయాను. సాతాను గెలిచాడా? ఓడిపోయాడా? అంతిమ విజయం ఎవరిది? యేసుప్రభుది. అంతిమ వాటం ఎవరిది? అలాగా కల్వరిశిలువలో రక్తం కార్చిన ఆయన రక్తంతో పొందితే సంఘం. ఇప్పుడు మనల్ని మన పాపాల నుండి మనల్ని ఎవరు విడిపించారు? యేసుప్రభు విడిపించాడు. ఆయన రక్తం వల్ల కట్టిన సంఘం. క్రీస్తు సంఘము అంటే రక్తంతో కట్టిన సంఘము. అపోస్తలుల కార్యములు 20:28
దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం, రక్తంతో కట్టిన ఆస్తిని గుర్తుంచుకోండి. చదవండి ఒకసారి, చదవండి. అందరికి తెలిసిన విషయమే. 28 20 అధ్యాయం 28 వచనం. దేవుడు దేవుడు అంటే క్రింద ఏమని రాస్తుంది? ప్రభువు. ప్రభు అంటే ఎవరు? యేసుక్రీస్తు. దేవుడికి రక్తం రాదు. ఎవరికి రక్తం వస్తుంది? శరీరం ఉన్నోడికి రక్తం వస్తుంది. ఎవరు శరీరంతో వచ్చారు భూమి మీదకి? యేసు శరీరంతో భూమి మీదకి వచ్చాడు. కాబట్టి రక్తం కాచింది ఎవరు? యేసు ప్రభు. కాబట్టి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటే ఎవరు రక్తం ఇచ్చారని అర్థము? క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని అర్థం. కాబట్టి రక్తంతో కొన్న ఆస్తి మనం. అలాగే 1 కొరింథీ పత్రిక 11:25 వచనంలో, 1 కొరింథీ పత్రిక 11:25 వచనంలో ఆ ప్రకారమే భోజనం అయిన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల అయినా క్రొత్త నిబంధన. కాబట్టి క్రొత్త నిబంధన దేనితో చేయబడింది? రక్తంతో చేయబడింది. సంఘం దేనితో కనబడింది? రక్తంతో కనబడింది. రెండింటికి సంబంధం ఉంటుంది. క్రొత్త నిబంధనకి సంఘానికి సంబంధం ఉంటుంది. ఏ సంఘానికి క్రొత్త నిబంధనకి సంబంధం ఉండదో ఆ సంఘం క్రీస్తుది కాదు. క్రీస్తు రక్తం చేతే సంఘం కట్టబడింది. క్రీస్తు రక్తం చేతే క్రొత్త నిబంధన చేయబడింది. కాబట్టి సంఘానికైనా క్రొత్త నిబంధనకైనా ఒకే రక్తం ఆడబడింది. కాబట్టి సంఘము నిబంధన రెండు కలిసి ఉంటేనే క్రీస్తుతో సంబంధం ఉన్నట్టు. అలాంటి వాతావరణాన్ని భూమి మీద ఏర్పాటు చేయాలని దేవుడు క్రీస్తును నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుని ఏం చేశాడంటే, ఈ సంఘము ఈ సంఘము ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఈ సంఘానికి ఆయనకు ఉండే సంబంధము భార్య భర్తకి ఉండే సంబంధం అలాంటిదో, క్రీస్తుకి సంఘానికి ఉండే సంబంధం అలాంటిది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. నిర్దోషమైన సంఘము గాను మహిమగల సంఘము గాను ఆయన సంఘమును తన ఎదురు నిలబెట్టవల్లని వాక్యము ద్వారా ఉదక స్నానంతో సంఘమును పవిత్రపరిచి సంఘమును పరిశుద్ధపరుచుటకై సంఘం కొరకు తాను అప్పగించుకున్నాడు. 32వ వచనంలో ఈ మర్మం గొప్పది. నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెబుతున్నాను అన్నాడు. కాబట్టి ఈ బంధం ఎలాంటిది? తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘానికి క్రీస్తుకు ఉండే బంధం ఎలాంటిది? ఎంత పవిత్రమైన బంధము, ఎంత గొప్ప బంధం అని చెప్పాడు. కాబట్టి సంఘము క్రీస్తుదే, ఇంకెవరిది సంఘము? ఎవరు రక్తం కాదులే, క్రీస్తు రక్తం కాదు. క్రీస్తు సంఘం క్లియర్గా ఉంది బైబిల్. మనిషికి పురుషుడి పేరు ఎత్తితే అన్న పాపం వస్తే సంఘానికి ఎవరి పేరు ఉండాలి? అర్థం అవట్లేదు మనుషులు. ఆ బంధం చెప్పాడు. కాబట్టి నేను ఈ విషయాలు మీకు ఎందుకు చెప్పానో మీకు అర్థమైందా? ఆదాం భార్య ఎవరు? అవ్వ. క్రీస్తుకు ప్రదానం చేయబడిన వధువు ఎవరు? సంఘము. ఆదాం భార్యతో వెళ్ళిపోయాడా? భార్య చెంగొట్టుకొని తోటలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. క్రీస్తు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినాడు? మృతుల్లో నుంచి లేచి సింహాసనాసనుడు అయినాడు కదా. తన భార్యని తన వెనక రమ్మని కోరుతున్నాడు. మీకు అర్థమైంది? కాబట్టి ఆయన జయించిన ప్రకారము ఇప్పుడు జయించవలసిన అవసరం ఎవరికి ఉంది? మనకు ఉంది. తాను జయించినట్టు జయించి సింహాసనం మీద కూర్చున్నట్టు మనం కూడా భూమి మీద ఉన్నప్పుడు జయించితే దేవుడు పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు మనకి ఇస్తాడు. సింహాసనం దగ్గర కూర్చుంటాడు. కాబట్టి ఆయన జయించాడంటే సరిపోదు, మనం కూడా ఏం చేయాలి? మనం జయించాలి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఏం చేయించాలి? ఏం జయించాడు ఆయన? సాతాను జయించాడని కింద వారం మనం మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం జయించాలి? పాపాన్ని జయించాలి. రోమిలికి రాసిన పత్రిక. యేసులో పాపాన్ని జయించాడా? జయించాడు. సంఘం పాపం జయించాలా? నేను చెప్పాను కదా, మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడు నిత్య నివాస అయిన వాడు మహోన్నతమైన స్థలంలో నివసించిన
ఆయన మానవులతో ఉండాలనుకున్నప్పుడు ఎలాంటి మనుషులు కావాలట ఆయనకి? పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, దేన మనస్సు, వినయము ఉంటేనే మనుషులతో ఉంటాడు. పొగరు, గర్వము, అహంకారము, జ్ఞాన అతిశయము, ధనబలము, మోతుబరితనము, కులబలము ఇలాంటి ఎవడైనా చూపిస్తే అట్టి వాడిని పక్క కూడా రానివాడు దేవుడు. మా కులం ఎక్కువ మంది ఉన్నామండి అన్నావా అంటే నువ్వు దేవుని రాజ్యానికి ధనాన్ని బట్టి కానీ అందాన్ని బట్టి కానీ ఏదో లేదు, చిన్న అందం ఉందని రక్షించావా మార్చేస్తాడు. ఇశ్రాయేలులో స్త్రీలు యవనులు వారి దుస్థితి యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పాడు. మొదటి అధ్యాయంలో చెప్పాడు, 2వ అధ్యాయం చివరిలో చెప్పాడు. గల్లు గల్లు మనం గజ్జెలు, భూషణాలు, వడ్డానాలు, పాపిడి బిళ్ళలు, చెంగులు. ఒక స్త్రీ వాళ్ళ చూపులు నడుచుకొని ఇశ్రాయేల్ దేశంలో వీధిలో నడిస్తే ఆ శబ్దానికి, ఆవిడ రంగుకి, ఆవిడ పొగుడికి జనం చూసేవారట. పైన దేవుడిని మర్చిపోయి అలాంటి వేషం, అలాంటి నడక నడిచి కులుకుతూ నడిచేవారట. కులుకుతూ నడడం, వాక్చూపులు చూడటం, ఈ వేషాలు 7 మంది ఎవరి దృష్టికి వెళ్ళిపోయాయి? ఏం చేయాల? తెల్లగున్నామని అతిశయించింది, రంగు మార్చేశాడు, నల్ల చేశాడు. జుట్టు ఉందని అతిశయించాడు, కోడుగుడు చేశాడు. ఆరోగ్యం ఉందని అతిశయించింది, గజ్జి పుట్టించాడు. వీధుల్లో నడిచేది కాలం పక్కన కూర్చోబెట్టాడు. అంటే ఏదైనా దేన్ని ఏదైనా చేయగల సామర్థ్యం ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు నడు, ఇప్పుడు కులుకు, ఇప్పుడు గజ్జి కట్టు అంటదా? కాబట్టి దేవుడు వారి దుస్థితి మీకు ఉంది చెప్పి అలా చేశాడు. దేవుడికి అసాధ్యమైంది ఏమి? అంచేత ఆయన నివసించాలంటే ఎలాంటి మనుషులు ఉండాలి? వినయం గలవారు ఉండాలి. నీకు వినయం ఉంటే దేవునితో సహవాసానికి పనికొస్తావు. 2, నీకు దేని మనసు ఉండాలి. దేని మనసు ఉంటే దేవుని సహవాసానికి పనికొస్తావు. 3, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి దేవుడు ఎవరితో నివసిస్తాడు? పరిశుద్ధమైన జీవించేవారు దేవుడు నివసిస్తాడు. పరిశుద్ధుడు, మనము పరిశుద్ధంగా ఉండాలని కోరాడు. పరిశుద్ధ స్థలాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఏదైనా తోటలో ఆదాము పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు, దేవుడు సహవాసం తీసాడు. ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు పరిశుద్ధత పోగొట్టుకున్నారు, ఆ దేవుడు అది ప్రత్యక్ష గుడారాన్ని తీసేశాడు. యెరూషలేము దేవాలయం బంగారంతో కట్టినా సరే వాళ్ళు పరిశుద్ధంగా జీవించలేదు. దేవుడు ఆ దేశాన్ని, ఆ ప్రజలు కొట్టేశాడు. ఇప్పుడు నాకు పరిశుద్ధ స్థలం ఇక్కడ భూమి మీద ఉంది. ఆ పరిశుద్ధులు ఎవరో? మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో పరిశుద్ధులు అంటే ఎవరో రాశాడు. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు, సోస్తెనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా 1 ఎవరైతే పరిశుద్ధపరచబడాలి? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి 2 పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు సంఘం. సంఘము అంటే పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండేవారి సంఘం. ఆ సంఘమే దేవుని నివాసం. నేను వారితో నివసిస్తానని దేవుడు అన్నాడా లేదా? నీతో నివసించాలని నువ్వు కోరుకుంటున్నావా? నాకేది బాబు, నేను పనికి మళ్ళీ నాకు వద్దు బాబు అన్నావంటే నీ పని అయిపోయినట్టే. ఆదామును తోసినట్టు మనల్ని కూడా ఏం చేస్తాడు? తోసేస్తాడు. అలా కాదు, ఆశపడాలి. దేవుడు నాతో నివసిస్తే నా జీవితమే ధన్యమైపోతుంది. అయితే నీకు ఉండవలసిన లక్షణాలు 3. 1 వినయము, 2 దేన మనస్సు, 3 పరిశుద్ధత. దేవుని సహవాసంలో పరిశుద్ధతను కాపాడుకోవడం ఎలా? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. పాపం చేయకండి, పాపం చేయకండి, పాపం మానేయండి, పాపం చేయకండి అని చెప్తాను కదా. నువ్వు అంటాడు తప్పురా, పాపం చేయకండి ఆయన.
పాప మాట్లాడటం పాపం అది అని చెప్తాం కదా. అది ఎక్కడ ఎవరికి జనాన్ని వాలంటరీగా ఒక వ్యక్తి పాపం మానేయాలంటే దాని సూత్రం చెప్పాలి ముందు. నేను ఆ సూత్రాన్ని చెప్తాను. 5వ అధ్యాయం 19వ వచనం. మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలా చేయబడినో అలాగే ఒకని అవిధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. పాపం అంటే అర్థం చెప్పండి. అది వచనం. నేను వచనం చెప్పమని లేదు, ఏం చెప్పమన్నాను? పాపం అంటే అర్థం చెప్పమన్నాను. పాపం అంటే ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అర్థం చెప్తారు. ఆల్మోస్ట్ అన్నీ ఒకలాగే ఉంటాయి, దగ్గరికి వస్తాయి. వాస్తవంగా దాని అర్థం ఏంటంటే, మీరు రొట్టెలు కొప్పుడు వెళ్ళారా? మీరు ఇల్లు మేము వెళ్ళాం. బట్టల భోజనం చేసిన తర్వాత బిల్లు ఇచ్చినప్పుడు ఏమిస్తాడు? బిల్లుతో పాటు పంచదార రాసిన గింజలు, సోంపు, తర్వాత పళ్ళు కొట్టుకోవడానికి పొలం. ఆ గింజలు వదిలేస్తాం. ఆ పొలంతో ఏం చేస్తాం? పళ్ళు కొట్టుకుంటే వచ్చే నష్టమేమి లేదు. అదే పొలంతో కన్ను పొడుచుకుంటే దేహం అంతా ఏమైపోద్ది? చీకటమయమైపోద్ది. లోకం అంతా ఏమైపోద్ది? నీ దృష్టికి చీకటి అయిపోద్ది. లోకంలో వెలుగు ఉంటది, ఇక లోకాన్ని చూసే వెలుగు నువ్వేం చేస్తావు? కోల్పోతావు. పాపము అంటే మనిషి తన చేతితో తన కన్ను పొడుచుకున్నాడు. కన్ను పొడుచుకుంటే ఏమైపోతాడు? గురుడు అయిపోతాడు. గురుడికి ఏం చూపించలేడు? చూపించలేడు. మీకు అర్థం లేదు. మీరు ఎప్పుడైనా కన్ను పొడుచుకున్నారా? కన్ను పొడుచుకున్నామనే ఆలోచన వచ్చిందా? నేను పాపం చేస్తే నేనేం పొడుచుకున్నట్టు? కన్ను పొడుచుకుంటే ఏమొస్తుంది? గురుడితనం వస్తుంది. తాను ఎక్కడికి పోవచ్చున్నాడో తాను ఎరగడు కదా. పాపము అంటే తన చేతితో తన కన్ను పొడుచుకున్నవాడే పాపం చేసినాడు. నువ్వు ఎవరికన్నో పడట్లా. పాపం చేసావు అంటే అర్థం ఏంటి? నీ కన్ను నువ్వు పొడుచుకున్నావు. పాపం విషయంలో గుడ్డివాడు అయిపోతావు. గుడ్డివాడికి చూపించలేడు. ఆల్మోస్ట్ ఇక్కడ కూర్చుని మన అందరం ఏదో ఒక విషయంలో కన్ను పొడుచుకున్నోళ్ళే. అబద్ధం ఆడేది పొడుచుకోలేదు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారంటే అందరూ కన్ను పొడుచుకున్నారు. సాతాను మన చేతికి పొరలిచ్చి నీ కన్ను నువ్వు పొడుచుకొని చెప్తాడు. అప్పుడు మన పొలతో మనం ఏం చేసినాం? మన కన్ను మనమే పొడుచుకున్నాం. ఆటోమేటిక్గా ఏమొచ్చేసింది? అంధకారం వచ్చేసింది, గురుడితనం వచ్చింది. దాన్ని బాగు చేయడానికి ఎవరు వచ్చారు? యేసు వచ్చారు. ఆయన కన్ను పొడుచుకునేవాడు కాదు, కన్ను తిరిగించేవాడు. ఓకేనా? దీనికి ముందే ఉంటదంటే అవిధేయత ఉంటదట. 19వ వచనం చదవండి. ఏమైనా పాపం ఉందా? అవిధేయత ఉందా? పాపం ముందు ఉండదు. పాపానికి ముందేముంటది? గుర్తుంచుకోండి. నాశనానికి ముందు గర్వం ఉంటది, పాపానికి ముందు అవిధేయత ఉంటది. కాబట్టి పాపం చేయకరా, తప్పురా, పాపం మాట్లాడగలరా, పాపం అయినా అని అంటే మాంతడా మాండవు. మరేం చేయాలి? ఆ వ్యక్తిలో ఉండే అవిధేయతను తీయడానికి ప్రయత్నం చేయాలి. ఒకని అవిధేయత. ఆదాముకి పాపం చేయడానికి ముందే వచ్చింది అవిధేయత. అవిధేయత ఉన్నోడు ఏం చేస్తాడు? అవిధేయకి విధేయకి తేడా ఏంటంటే, అవిధేయత ఉన్నోడు వచ్చినట్టుగా పాపం చేస్తాడు. అవిధేయతను తీసుకుని విధేయత చూపించేవాడు దేవుని ఆజ్ఞలకి. ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడంటే ఏముంది ఆయనలో? అవిధేయత. కాబట్టి ఒకని అవిధేయత. అవిధేయత వల్ల ఏమొచ్చింది? ఆయన భయపడ్డాడు, అనేకులు ఏమయ్యారు? పాపులైతే సరే, తర్వాత
17వ వచనం చదవండి, 6వ అధ్యాయము. మీరు పాపమునకు దాసులై ఉండిరి. అవిధేయుడు అయిన తర్వాత పాపం చేస్తాడు. పాపం చేసిన తర్వాత ఏమైపోతాడు? అవిధేయుడు పాపం చేస్తాడు. పాపం చేసి పాపానికి ఏమవుతాడు? ఈ దోషలందరినీ సాతాను సొత్తుగా చేసుకుంటాడు. పాపం దోషలు. కాబట్టి ఇప్పుడు ఈ పాపపు దాస్యంలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చినోడికి ఏం వండకూడదు? పాపం వండకూడదు. పాపము ఒకటి, మరణము వచ్చేవాడని చెప్తాడు. కాబట్టి ఒక చేతితో ఆదాము, సాతాను ఒక చేతితో ఏం పట్టుకున్నాడు? పాపం పట్టుకున్నాడు. నీ శత్రువు ఎవరు? మనిషి కాదు, పాపం. కడపట నశింపబడు శత్రువు మరణం. పాపము మరణం. అయితే ఈ పాపానికి మనం ఎలా ఈల్డ్ అవుతున్నామో, ఎంతటి వారైనా ఎక్కడి వారైనా ఎవరైనా పాపం మనకని తొందరగా ఏమవుతారు? అది కావాలని కోరుకుంటారు. అలా కోరుకునే వ్యక్తి యొక్క శరీరాన్ని తన గుప్పట్లో పెట్టుకొని శరీరానికి ఆత్మకి ఫైటింగ్ ఏర్పాటు చేశాడు సాతాను. వాడి సూత్రాలు మామూలు సూత్రాలు కాదు. గలతీ పత్రిక 5:17 వచనంలో శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధముగా, విరోధమట, విరోధులు. ఆత్మ దేహాత్మలు విరోధులు. చదవండి. శరీరము, అవసరం చదవండి, ముగించేస్తాను. శరీరము ఆత్మకి, ఆత్మ శరీరానికి విరోధముగా అపేక్షిస్తాయి. ఈ దేహాత్మలు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి. ఆత్మ దేవుని స్వరూపం, శరీరము సాతాను ఏళ్ళట్టు మనం అవిధేయతతో సాతానికి అప్పచెప్పాం. కాబట్టి సాతాను ఏం చేశాడంటే దేహాత్మల మధ్యలో పోరాటం పెట్టాడు. నీ శత్రువు ఎక్కడో పక్కూరులో లేడు, లేకపోతే మీ శత్రువు ఎవరో పక్కింట్లో లేదు. ఎక్కడున్నారు మీ శత్రువు? మీ దేహమే మీ శత్రువు. చుట్టూ తిరిగి సాధన చేసిన పని ఏంటంటే శరీరాన్ని ఆత్మకి ఏం చేశాడు? శత్రువుగా చేశాడు. ఇది ఎలాగన మనిషి ఎలాగైపోతాడంటే, చేపలు పడతారు కదా మెట్లో, గాలం వేసి చేపలు పడతారు కదా, మీరు ఎప్పుడు పట్టారు లేదు? ఎర్ర దానికి ముళ్ళుకు దూపి ముళ్ళు కనబడకుండా కవర్ చేసి గాలం నీళ్ళు వేస్తే చేప వస్తుంది కదా. చేప వచ్చి దేన్ని చూడలేదు, ముళ్ళుని చూడలేదు, ఎందుకంటే మనం కవర్ చేసాం కదా. అప్పుడు దేన్ని మింగేస్తుంది? ఆ ఎర్రను మింగాలని ప్రయత్నం చేసి మింగేసి పొక్కే దానికి ఇక్కడ తగులుకుంటుంది, ముళ్ళు తగులుకుంటుంది, బయటకు వచ్చేస్తుంది. ఏం చేయలేదు, గిలకలు కొట్టుకుని చచ్చిపోతుంది. శరీరాన్ని అలా తయారు చేశాడు సాతాను. శరీరము వాడికి ఒక పరికరంగా ఉపయోగించుకున్నాడు. దాన్ని రామపత్రులు రాశాడు. మీ శరీరంతో ఉన్నాయి కదా సిగ్గులేని పనులను చేశాడు. వాటిని గురించి ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కాదా? ఈ శరీరంతోనే కదా సిగ్గులేని పనులను చేసాం. చేయలేదా? సిగ్గు లేదురా నీకు అని ఎవరు అనలేదా మనల్ని? అన్నారంటే శరీరంతో చేసాం లేదా? శరీరాన్ని అలా మలిచి శరీరమే ఆత్మకు శత్రువు అయినట్టు చేసే జ్ఞానము ఎవరు వేశారు? సాతాను వేశాడు. ఆడి తంత్రాలు మామూలుగా ఉండవు. చచ్చిపోయినంత వరకు సాతాను తంత్రాలు గ్రహించకుండా ఎంతో మంది చచ్చిపోయారు. చివరి రోజుల్లో కూడా తంత్రాలు గ్రహించుకోవడం చాలా మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అంత భయంకరమైన వ్యక్తి అంత బలవంతుడు. 2 చేతులు 2 ఆయుధాలు ఉన్నాయి. అందులో ఒకటి పాపంతో సులువుగా చిక్కులు పెట్టించేస్తాడు. సులువుగా ఎంతసేపు నువ్వు విన్న వాక్యాన్ని 2 నిమిషాల్లో మర్చిపోయినట్టు చేస్తాడు. బయటికి వెళ్తే చేస్తాడా? చేయడా? మాట్లాడక్కర్లేదు. అంత సులువుగా నువ్వు పాపంలో పడిపోయేటట్టు చేస్తాడు. చాలా జాగ్రత్తగా అడుగులే ఆత్మ సంబంధమైన జీవితం. అప్పుడు నీకు ఉండవలసింది ఒకటే, విధేయత ఉండాలి. ఏమండకూడదు?
అవిధేయత ఉండకూడదు. ఆదాం పాపం చేయడానికి కారణం ఏంటి? అవిధేయత. అవిధేయత వస్తే మనిషి ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. శరీరాన్ని సాధనంగా ఎలా వాడుకుంటున్నాడో, శరీరాన్ని ఒక టూల్గా, ఒక పరికరంగా ఎలా వాడుకుంటున్నాడో, మానవ శరీరాలతో సాతాన్ని ఎలా ఆటలాడుతున్నాడో, నీ శరీరాన్ని కూడా ఎలా వాడుకున్నాడో, ఎలా వాడుతున్నాడో, ఎలా వాడుతాడో, వాడి నీ శరీరంతో నిన్నేం చేస్తాడో ఆత్మగా నీకు తెలుసుకోకపోతే మనం పెడతాం. కాబట్టి యేసులో జయించాడా? జయించలేదా? నువ్వు జయించాలి అక్కర్లేదా? యేసులో శరీరాన్ని కూడా వాడుకోవాలని వచ్చాడా? రాలేదా? వాడుకున్నాడా? యేసులో అవకాశము నీవు ఇస్తావేమో చూసుకో. ఇచ్చావా? నీ శరీరం కావాలమ్మా ఇస్తావని అడిగాడు అనుకో, ఇచ్చావనుకో వాడేస్తాడు. జాగ్రత్త. సాతాను వాడితే చాలా భయంకరమైపోతుంది. జీవితం గొల్లైపోతుంది. ఒళ్ళు గొల్లైపోతే ఆత్మ నాశనం అయిపోతుంది. కాబట్టి భయంకరమైన వాడు సాతాను. మనతో ఎలా ఆడుకున్నాడో మనం తెలుసుకోవాల్సిన అవసరం. మన గతకాలం అంతా మనల్ని ఎలా ఫుట్బాల్ ఆడాడో, మనల్ని పళ్ళు కప్పి ఎరేసి ఎలాగ మనతో చెలగాటపడ్డాడో, ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం. భవిష్యత్తు వాడి చేతుల్లో లేకుండా, అవిధేయత మన మనసులో లేకుండా, జయించిన వారిని దృష్టిలో పెట్టుకొని ఆ తెల్లని గుర్రం మీద ఉన్న ఆ జయించిన వాడు ఎలాగైతే స్వారీ చేసుకుని వెళ్ళాడో, అదే రీతిగా మనము ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని జయించుకుని వెళితే కానీ నిత్యత్వం దొరకదు, జీవవృక్ష ఫలాలు దొరికే అవకాశము. ఆ కెరూబులను గౌరవం చేస్తాయి. మళ్ళీ ఇక్కడ ఏ కెరూబులతో మూసేసాడో అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ కెరూబులు డోర్ ఓపెన్ చేసి నువ్వు జయించేసావు కాబట్టి నీకు అడ్డులేదు అనాలి. ఆ పరిస్థితి వస్తే కానీ నీ రక్షణ కాదు. ఆ పరిస్థితి వస్తే కానీ నీకు పరలోకం కాదు. జనం అనుకుంటున్నట్టు నమ్మి బాప్తిసం పొంది ఎలాగో ఒకలా జీవించి 4 ఆదివారాలు ఒక వారం వెళ్ళి ఒక వారం వెళ్ళక, చెరువు పని ఉన్నప్పుడు చెరువులోను, చెరువు పని లేనప్పుడు చర్చిలోను ఎలాగో ఒకలాగా ఈ కాలం గడిపేసి చచ్చిపోయితే మా సీను సాల్మన్ వచ్చి పెట్టి చేసేస్తారు. డబ్బులకి ఏమన్నా మాకు 1 లక్షలు లేకపోతే చర్చిలో 4 పెట్టేస్తారు అని అనుకున్నారా? దెబ్బ తినేస్తారు. జాగ్రత్త. ఇది అలా అనుకుని వెలుచూపు విశ్వాసము జాగ్రత్తగా ఉండాలి. వాడి తంత్రాలు ఎలా ఉంటే వచ్చేవారు మీ అందరికీ